హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టైంలో స్నాక్స్ కావాలనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు అటుకులు ఇంట్లో ఉంటాయి కదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా స్నాక్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అటుకుల మిర్చిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ మారేంత వరకు. అటుకుల మిక్చర్లోకి ఈ పల్లీలే చాలా టేస్ట్ బాగుంటాయండి. ఇవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1/2 కేజీ అటుకులు అయితే ఉంటాయండి. ఈ అటుకులు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అటుకులన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అటుకులు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని అటుకులన్నీ కూడా ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఈవెన్గా ఒకేలాగా వేగేలాగా చూసుకోవాలి. అటుకులు అయితే వేగిపోయినాయండి, ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై అయిన అటుకుల్లోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు కోసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని అటుకుల్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అటుకులు వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా గరిటతో కలుపుతున్నాం, కానీ చేతితో కలిపితేనే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా కలిపిన తర్వాత దీనిలో మనం 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అటుకుల మిక్చర్ అయితే కనుక అటుకులు ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మిక్చర్లో మనం పల్లీలని వేపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వేపిన పల్లీలు దీనిలో వేసేసుకోవాలి. పొట్టు వలక్కర్లేదండి, ఇలా పొట్టుతోనే వేసేసుకోవచ్చు పల్లీలు కూడా వేసేసిన తర్వాత మొత్తం అటుకుల మిక్చర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన మిక్చర్లో మనం 1 నిమ్మకాయ తీసుకుని దాన్ని రసాన్ని పిండుకుని ఆ రసాన్ని దీనిలో వేసేయాలి. నిమ్మరసాన్ని ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఎక్కువ పులుపు కావాలనుకునే వాళ్ళు 1 చెక్క ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కనుక 1 కాయ వేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసాన్ని వేసిన తర్వాత చేతితోనే కలుపుకుంటే మొత్తం అంతా కలుస్తుందండి. ఇలా నిమ్మరసం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకులకు బాగా పట్టేలాగా మొత్తం అంతా చేతితో ఇలా కలిపితే మొత్తం అంతా కలుస్తుందండి. ఇలా దీని ఫ్లేవర్ అంతా కూడా అటుకులకు పడితేనే అటుకుల మిక్చర్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపిన దానిలో మనం 1 కప్పు వరకు కొత్తిమీరని తీసుకుని సన్నగా తరిగి అది దీనిలో వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేస్తే అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఈ అటుకుల మిక్చర్ చాలా ఈజీగా చేసేసినా కూడా మన ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుందండి. ఓకే అండి, మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.